త్రిత్వము అంటే ఏమిటి? యేసుక్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ ఒకరేనా, లేదా వేరు వేరు వ్యక్తుల? దేవుడొక్కడైతే వేరువేరుగా ఎందుకు సంబోధిస్తారు? యేసుకే ప్రార్థిస్తే సరిపోదా? తండ్రికి మాత్రం ఎందుకు చేయాలి? దయచేసి వివరించగలరు. ట్రినిటీ, త్రిత్వము అనేది అంటే క్రైస్తవునికి ఎసెన్షియల్ డాక్ట్రిన్స్ అని ఉంటాయి. అంటే మూల సిద్ధాంతాలు, కొన్ని నాన్ ఎసెన్షియల్ డాక్ట్రిన్స్ ఉంటాయి, మూలం కాని సిద్ధాంతాలు. సరే, అట్లా ఒక క్రైస్తవునికి మూల సిద్ధాంతం ఏంటి అంటే ట్రినిటీ, త్రిత్వాన్ని నమ్ముతాడు. త్రిత్వం అని అంటే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు. కానీ ముగ్గురు మూడు దేవుళ్ళు కాదు, ముగ్గురు ఒక దేవుడు. ఏం చెప్తున్నారన్నా? దాన్నే ట్రినిటీ అంటారు. అంటే దీన్ని చాలాసార్లు మనము మ్యాథమెటికల్గా చెప్దామని అనుకుంటాం. అంటే లెక్కల్లో 1+1+1 3 అవ్వాలిగా, మరి ఇది ఎందుకు 1 అని అంటే ఇక్కడ ఇదొక మ్యాథమెటికల్ ప్రాబ్లం కాదు, ఇది లెక్కల గురించిన సమస్య కాదు. దిస్ ఈజ్ అ ఫిలసాఫికల్, అ థియలాజికల్ అండ్ అ డాక్ట్రినల్ ఇష్యూ. ఇది సిద్ధాంతపరమైన తత్వజ్ఞానముతో కూడిన, ఇది ఆత్మీయమైన విషయం. కాబట్టి లెక్కలతో లెక్కేయకూడదు. ఒకవేళ అలానే లెక్కలేస్తే మీకు లెక్క అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. 1 ప్లస్ 1 ఎంత? చదువుకున్నారా? 1 ప్లస్ ఇన్ఫినిటీ ఏమవుద్ది? ఇన్ఫినిటీ అవుద్ది. 3 అవ్వదు. ఎందుకు అని అంటే అపరిమితమైన దాన్ని జోడించినప్పుడు అది అపరిమితంగానే ఉంటుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఇన్ఫైనైట్, కుమారుడైన దేవుడు ఇన్ఫైనైట్, పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ఫైనైట్. కాబట్టి ఈ ముగ్గురిని ఎప్పుడైతే మనం కలిసి సంబోధిస్తామో ఇన్ఫైనైట్, దేవుడు అంటేనే ఇన్ఫైనైట్, కాబట్టే ఇన్ఫినిటీ అని అంటాం. కాబట్టి తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, యేసు ప్రభు దేవుడు. ముగ్గురిని వేరువేరుగా ఎందుకు సంబోధిస్తారంటే ముగ్గురు వ్యక్తిత్వాలు వేరు గనక ముగ్గురిని వేరువేరుగా సంబోధిస్తాడు. అంటే ఇంకో మాటలో 1 in essence, డిఫరెంట్ ఇన్ పర్సెంట్. అంటే సారములో ఒకటే కానీ వ్యక్తిత్వంలో వేరు. ఇక్కడ త్రిత్వం గురించి 2-3 మాటలు చెప్పి ముందుకెళ్తాను. ఇంకో ప్రశ్న కూడా అడిగారు దాంట్లోనే, ఏంటంటే మరి ముగ్గురు ఒకటే అయితే తండ్రికి ఎందుకు ప్రార్థన చేయాలి, యేసు ప్రభుకి ఎందుకు చేయకూడదు అని అడుగుతూ వచ్చారు. ఈ ముగ్గురు కలిసి ఎప్పుడు ఒకే పనిని చేయరు. బాగా వినండి. ఎందుకు అనంటే త్రిత్వమైన దేవునిలో కాంపిటీషన్ అనేది లేదు. అంటే కొడుకు ఎక్కువ, తండ్రి ఎక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ, ఈ కాంపిటీషన్ వాళ్ళలో లేదు గనక వాళ్ళు ముగ్గురు ఎప్పుడు ఒకే పని చేయరు. ఒకళ్ళు ఒక పని చేస్తే ఇంకో ఇద్దరు ఆగిపోతారు. ఏ పనన్నా మీరు బైబిల్ అంతట్లో చూడండి, ముగ్గురు కలిసి ఒకే పని చేయరు. ఎందుకంటే అది కాంపిటేటివ్ స్పిరిట్ని చూపిస్తారు. ఒకళ్ళు చేస్తే ఇంకో ఇద్దరు ఆగుతారు. కానీ ప్రతి పనిలో ముగ్గురు ఉంటారు. మీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుందేమో. రక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి తండ్రి ప్రణాళిక వేశాడు, కుమారుడు రక్తం కార్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు రక్షణని అనువయిస్తాడు. దీని ఇంగ్లీష్లో చాలా చక్కగా అన్నారు, ద ఫాదర్ సాట్, ద సన్ బాట్, ద స్పిరిట్ రాట్ అని అన్నారు. అంటే తండ్రి రక్షణే, తండ్రి ప్రణాళిక వేశాడు. అంటే యేసుప్రభు ఇక ప్రణాళిక లేడు. యేసుప్రభు రక్తం కార్చాడు, అంటే ఇక తండ్రి రక్తం కార్చడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుమతిస్తాడు, అంటే ఇంకెవరు అనుమతించరు. సో ఇది చాలా బేసిక్ కేటగారికల్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఏ పని చూసినా తండ్రి పని దగ్గర కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తారు, కానీ ముగ్గురు ఒక పని ఎప్పుడు చేయరు. ఒకరు చేస్తే ఇంకో ఇద్దరు ఆగుతారు. సరే, వీళ్ళు ముగ్గురుకుంటున్న ముఖ్య ఉద్దేశాలు ఏంటి బైబిల్ గ్రంథంలో, అది కూడా చెప్తా. తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుస్తకంలో ఉంటున్న ప్రతి పేపర్లో తన కుమారుడిని హెచ్చిచ్చే పని మీద ఉన్నాడు. తండ్రి తన కుమారుడిని హెచ్చిచ్చే పని మీద ఉన్నాడు. యేసు ప్రభువారు తన తండ్రి కొరకై ఒక సేవకుల గుంపును తయారు చేసే పని మీద ఉన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని యేసులాగా మార్చే పని మీద ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా ఈ 3 మాటలు. తండ్రి కుమారుడిని హెచ్చించే పని మీద ఉన్నాడు. కుమారుడు తండ్రికి సేవకుల గుంపుని తయారు చేసే పని మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని లేక యేసులాగా మనల్ని మార్చే పని మీద ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు వారి పనులు చేస్తారు, కలిసి ఒకే మనసుతో చేస్తారు, కానీ ఒకే పని చేయరు. స్పర్ధాత్మక పోటీతో పని చేయరు. ఒకళ్ళు పని చేస్తే ఇంకోళ్ళు వెనక. అన్ని పనుల్లో ముగ్గురు ఉంటారు, కానీ అన్ని పనుల్లో ఒకళ్ళే పని చేస్తారు.